ఎస్ రైట్ నౌ ఏపీ అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు కొనసాగుతూనే ప్రజలకు మరింత సేవలు చేయడానికి కొత్త ప్రభుత్వాలు కొత్త విధానాలు ప్రవేశపెట్టడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మంచి పనులు మాత్రం అడ్డుకోరు. కానీ అందుకు భిన్నంగా 2019 నుండి 2024 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు, తన చేతికి అన్నాను, వేరే అనలేదు చేతికి అన్నాను, తన చేతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగమన విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. దురదృష్టవశాత్తు వారు అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చునని, వారు విధ్వంసానికి పాల్పడగలరని ప్రజలు ఊహించారు. పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వం అగమ్య గోచరమైంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వీధిని పడ్డారు. ఆత్మగౌరవానికి మారుపేరిన రైతులు అవమానాలు పాలయ్యారు. ఎందరో ప్రభుత్వ హింసకు బలయ్యారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో చేసే కృషి ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో తగు సవరణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. అందుకోసం అవసరమైన తీర్మానం చేయడానికి ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముక్త కంఠంతో తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి పట్ల మనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చాటి చెప్పే అవకాశం ఇది. తెలుగు జాతి ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు అని ఘంటాపథంగా ప్రకటించే అవకాశం ఇది. కనీసం ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. సభ్యులంతా ఈనాటి సమావేశానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకొని అర్థవంతంగా నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆనందంతో విలసిల్లేలా సుస్థిర మార్గాన్ని ఖరారు చేసినందుకు తెలుగు జాతికి ఈనాటి సమావేశాన్ని చిరకాలం గుర్తుండిపోతుంది. రెండో విషయం ఏంటంటే, మన అందరం కూడా ఈ చరిత్రాత్మక సంఘటనలో చర్చల్లో పాల్గొన్నందుకు మన అందరూ కూడా గర్వపడాలండి. చరిత్రలో మనందరం మిగిలిపోతాం. చాలా ఇంపార్టెంట్. ఆ రాబోయే తరాల వారికి కూడా ఈ సభ ఇటువంటి మంచి తీర్మానం చేస్తుందని చెప్పుకునే పరిస్థితి మనకు కల్పించింది. దీనందరూ కూడా అర్థవంతంగా చర్చలు పాల్గొని మరి వీరందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B.
to add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.